ఈ న్యూ క్యాపిటల్ ఇక్కడ వస్తుంది, నీకు సంబంధించిన అసలు పాయింట్ ఇక్కడ వస్తుంది చూడు, పాయింట్ నెంబర్ 3. సార్ ద న్యూ క్యాపిటల్ షల్ బి ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అడ్జసెంట్ టు నల్లమల ఫారెస్ట్ వేర్ వేస్ట్ ల్యాండ్ ఉంది, అక్కడ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది, నాన్ ఫారెస్ట్ ఏరియా, ఓకే, నాన్ ఎండోమెంట్ ఏరియా, దేవాదాయ ధర్మాదాయ భూములకు సంబంధించింది కూడా కాదు. ల్యాండ్ ఈజ్ అవైలబుల్. దిస్ ఈస్ ద ఓన్లీ స్ట్రెచ్. ఈ ఒక్క ప్రాంతం మాత్రమే 2-3 లక్షల ఎకరాల ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఓకే, దిస్ ఈస్ కన్వీనియంట్ టు బోత్ కోస్టల్ అండ్ రాయలసీమ, బోత్ ద పార్ట్స్. మాక్సిమం 500 కిలోమీటర్స్ ఫ్రమ్ దిస్ పార్ట్నర్. ఓకే, ఇది ఎక్కడ, ఇది దొనకొండ ఏరియా అన్నమాట. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాం మనం, అది దొనకొండ ఏరియా. సార్ ఇంకా ఏం రాశానంటే అందులో, టు సెటప్ ఏ సుప్రీం కోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెంచ్ ఇన్ హైదరాబాద్, స్మాల్ బట్ ప్రొడక్టివ్ రైల్వే లైన్స్. అంటే ఏంటి, మిర్యాలగూడ నుంచి కాజీపేట కలపడం, మాచర్ల నుంచి మహబూబ్ నగర్ కలపడం, నడికూడే శ్రీకాళహస్తి లైన్ టేకప్ చేశారు, అది బాగానే ఉంది. ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఇన్ కడప, ఓకే, 2013 డిసెంబర్లోనే రాసింది, ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అట్ కడప అని. ఏ రైల్వే క్యారేజ్ బిల్డింగ్ యూనిట్ ఇన్ శ్రీకాకుళం, ఓకే, వాళ్ళు ఇండస్ట్రియల్ గా లేరు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఇచ్చి న్యాయం చేద్దాం. రిలయన్స్ బ్రదర్స్ ని అడిగి, అంతకుముందు ఒక పాలసీ ఉండేది మనకి, ప్రాఫిట్ పెట్రోలియం అని ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, క్రూడ్ ఆయిల్ గానీ, గ్యాస్ గానీ కనుక దొరికితే దానికి ఖర్చులు తీసేయంగా మిగిలినటువంటి లాభంలో 50% ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలి. ఓకే, రిలయన్స్ వాళ్ళతో మీకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఆ పని చేయండి బాబు, మీరు కనుక చెప్తే వింటారు అని చెప్పాను అన్నట్టు. ఓకే, తర్వాత ప్లీజ్ గ్రాంట్ ఐఐటి అండ్ ఐఐఎం, ఆంధ్రప్రదేశ్ కి ఒక ఐఐటిని, ఒక ఐఐఎం ని, ఒక సెంట్రల్ యూనివర్సిటీని, అంటే మనకు హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటిది, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీని ఇవ్వండి. గుంటూరు హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేసి దాన్నే ఎయిమ్స్ కింద కన్వర్ట్ చేయండి. ఓకే, అప్గ్రేడ్. అదే విధంగా స్పెషల్ ప్రొవిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్, మనకి 1000 కిలోమీటర్స్, కరెక్ట్ గా చెప్పాలంటే 976 కిలోమీటర్ల తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతాన్ని పరిరక్షించడం కోసం స్పెషల్ గార్డ్స్ ని ఏర్పాటు చేయండి అని రాశాను. ఓకే, సరే, ఇక ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్కోని ఈ విధంగా డివైడ్ చేయొచ్చు అన్నాం, అది ఆల్రెడీ డివైడ్ చేసేసారు. అప్గ్రేడ్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక రకంగా సెంట్రల్ పాయింట్ కాబట్టి, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి. మరి వైజాగ్ ఎయిర్పోర్ట్ అని ఎందుకు రాయలేదండి నాగార్జున రెడ్డి గారని మీరు అడుగుతారుగా. వైజాగ్ లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ అనేటువంటిది భారత నావికా దళానికి సంబంధించింది. ఓకే, కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలంటే ల్యాండ్ కష్టం, అందుకని విజయవాడ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్నే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద కన్వర్ట్ చేయండి, రాష్ట్రానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఓకే, ఎనీ అదర్ మ్యాటర్స్ విచ్ యూ ఫీల్ నెసెసరీ అండ్ ఎక్స్పీడియంట్ ఫ్రమ్ ఈక్వాలిటీ, ఎకనామిక్, సోషల్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్స్, ఇవన్నీ కూడా నువ్వు రాస్తూ, ఏమిటి ఇవి, 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు, సంవత్సరానికి 10,000 కోట్లు, 20 సంవత్సరాల పాటు కొత్త క్యాపిటల్ కట్టుకోవడానికి, కొత్త క్యాపిటల్ అనేటువంటిది దొనకొండలో కట్టుకోవడానికి, గన్నవరం ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎయిమ్స్ పెట్టాల్సిన పని లేదు, గుంటూరు హాస్పిటల్ ని ఎయిమ్స్ కింద కన్వర్ట్ చేయండి, ఒక ఐఐటి ఇవ్వండి, ఒక ఐఐఎం ఇవ్వండి, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇవ్వండి, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇవ్వండి, చిన్న చిన్న రైల్వే లైన్లు వేయండి, సరిపోతుంది, ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేసినట్టు అవుతుంది. మొట్టమొదట రాసిన లెటర్లోనే పోలవరం ప్రాజెక్ట్ ని డిక్లేర్ చేయమన్నారు కాబట్టి మళ్ళీ నేను రాయలేదు ఇక్కడ. ఇదంతా రాస్తూ నేను ఏం ఎక్స్ప్రెస్ చేశానంటే, అమ్మారు ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మై వర్రీ, తెలంగాణ పీపుల్ మే బీ బ్రాండెడ్ యాజ్ సపరేటిస్ట్స్. ఈ విధంగా రాష్ట్రాన్ని కనుక మీరు విభజించినట్లయితే అమాయకులైనటువంటి తెలంగాణ ప్రజలని వీళ్ళు దేశ ద్రోహుల కింద, విభజనకారుల కింద, సపరేటిస్టుల కింద లెక్క కడతారేమో అనేటువంటిది నా భయము. ఇఫ్ మోర్ అండ్ మోర్ పీపుల్ గ్రూప్స్ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్, దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకొని, అండ్ ఫర్దర్ సమ్ కంట్రీస్ మే విల్ డూ వాట్ నాట్ టు బ్రేక్ ద కంట్రీ, సిన్స్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ లుకింగ్ అట్ ఇండియా ఎస్పెషల్లీ ఫర్ మిలిటరీ బేసెస్. అర్థమైందా నీకు? తెలంగాణ ప్రజలని విభజనకారులు అనేటువంటి ముద్ర వేస్తారేమో తెలంగాణ ప్రజల మీద అని నాకు భయంగా ఉందండి.
దీన్ని అడ్డం పెట్టుకొని ప్రపంచంలో చాలా దేశాలు భారతదేశాన్ని విచ్ఛిన్నము చేసి ముక్కలు చేసి తలా ఒక ముక్క పంచుకోవాలని వాళ్ళ మిలిటరీ బేసిస్ పెట్టుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేస్తారు. దీన్ని కూడా ఆలోచించండి. విభజించడం మూలకంగా లూజర్స్ అనేటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు, బెనిఫిట్స్ పొందేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అని కూడా రాశాను నేను. చివరిలో విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ డు నాట్ హెసిటేట్ టు కాల్ మీ అట్ ఎనీ టైమ్. థ్యాంకింగ్ యూ. MN Reddy, FCA 25/12/2013. ఇవి దీనికి సంబంధించినటువంటి నేపథ్యం. ఇది దీనికి సంబంధించిన పూర్వపరాలు. ఈ 2 లెటర్స్ నేను చెప్పిన వాటిలో కొన్ని జరిగినాయి. పోలవరం ప్రాజెక్ట్ ని డిక్లేర్ చేశారు. నడికోడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నడుస్తుంది. IIT ఇచ్చారు, IIM ఇచ్చారు, ఎయిమ్స్ కొత్తగా కట్టారు. ఇప్పుడు భోగాపురం దగ్గర కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ ని అప్గ్రేడ్ చేశారు, బాగానే ఉంది. ప్రాబ్లం వల్ల మిగిలిపోయింది ఎక్కడ అంటే ఒక్క క్యాపిటల్ దగ్గర మాత్రమే మిగిలిపోయింది. మరి దీనికి సంబంధించిన వ్యవహారం ఏంటి? దొనకొండ లాంటి ఏరియాస్ లో ల్యాండ్ ఉంది, ₹1 ల్యాండ్ మీద ఖర్చు పెట్టే పని లేదు కాబట్టి 10,000 ఎకరాలు డెవలప్ కనుక చేసుకుంటూ కనుక పోతే బాగుంటుంది అని నేను చెప్పడం కాదు. 2013లో నేను ఏదైతే చెప్పానో, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత, శివరామకృష్ణన్ కమిటీని వేసిన తర్వాత, చిదంబరం గారు ఉన్నప్పుడు శివరామకృష్ణన్ కమిటీని వేసిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు. ఆరోగ్యం బాగలేదు, క్యాన్సర్ తో సఫర్ అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో అప్పటికే అధికారంలోకి వచ్చేసాడు. ఆగస్టు 31, 2014 లోపల రిపోర్ట్ ఇవ్వమన్నారు ఆయన. ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల. ఈ సంగతి నేను చెప్తున్నది కాదు, ఆయనే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు శివరామకృష్ణన్ గారు ఇచ్చిన రిపోర్ట్ ని అసెంబ్లీలో డిస్కస్ చేయకుండా దాన్ని తొంగలో తొక్కేసి, ఎందుకంటే ఆయనకి తెలుసు రిపోర్ట్ లో ఏముందన్న, పక్కదారి పట్టించడానికి, మసిపూసి మారేడికాయ చేయడానికి నారాయణ కమిటీని వేసి అమరావతి అని డిక్లేర్ చేసి, ఇవన్నీ ఏమీ చేయకుండా అలా డిసిషన్ తీసుకోవడం అనేది న్యాయమా ధర్మమా అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ 4 ని తొంగలో తొక్కేసి ఆర్టికల్ 3ని కూడా వైలేట్ చేసి రాష్ట్రాన్ని విభజించారు. అది వాళ్ళు చేశారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలిగా, మరి ఏనేం చేశాడు? ఈ విధంగా చేశాడు. మీరు ఇచ్చిన రిపోర్ట్ లోను లేదంటే శివరామకృష్ణన్ గారి కమిటీలోను దొనకొండే అన్ని విధాలుగా బాగుంటుంది అనేటువంటిది ఫైనల్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి గవర్నమెంట్, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అవన్నీ పక్కన పడేసి నారాయణ గారి కమిటీ వేసి నారాయణ గారి కమిటీ ద్వారా అమరావతిని సెలెక్ట్ చేశారు, అమరావతిని ఫైనల్ చేశారు. ఇప్పుడు అమరావతి 11 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా, సరే 1 సంవత్సరం అయితే సెలెక్ట్ కి వీటికి పోయింది అనుకుందాం, ఆల్మోస్ట్ 10 years. ఈ 10 years పీరియడ్ లో కూడా ఇప్పటికీ మరలా ఎప్పుడొచ్చినా స్టార్టింగ్ లో మనం అనుకున్నట్టు రెడ్ వచ్చే మొదలొచ్చే అన్నట్టు మళ్ళా ప్రభుత్వం మారింది, మళ్ళా రాజధాని మొదటికి వచ్చింది, మళ్ళా ప్రభుత్వం మారింది, మళ్ళా రాజధాని మొదటికి వచ్చింది. ఇది ఎప్పుడు దీనికి ఇంకా అసలు రాజధాని అనేది ఫిక్స్ అయ్యేది ఎప్పుడు, ఫైనల్ అయ్యేది ఎప్పుడు, అసలు అమరావతి చుట్టూ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చండీగఢ్ని కొత్తగా కట్టారు, చాలా బ్యూటిఫుల్ గా కట్టారు. 2 రాష్ట్రాలుగా రాజధాని అది. హర్యానాకి, పంజాబ్ కి 2 రాష్ట్రాలకు కూడా చండీగఢే. కేంద్ర ప్రభుత్వం అంటే కట్టారుగా. నేను కూడాను 25వ తారీఖు డిసెంబరు 2013లో LK అద్వానీ గారికి మళ్ళీ 2వ లెటర్ రాసినప్పుడు కూడా నేను కూడా అదే చెప్పాగా, 10,000 కోట్ల రూపాయలు 20 సంవత్సరాల పాటు రాజధాని కట్టుకోవడానికి ఇవ్వండి రాశాగా. 2 రాష్ట్రాలకు ఒక రాజధాని ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి 2 రాజధానులు ఎందుకు ఉండకూడదు? జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, తీసేయి. ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. దానికి పూర్వపరాలకు వెళ్తే ఏమవుతుంది నీకు? 1937లో జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం. అప్పుడు అదేంటి, కర్నూలులో రాజధాని కనుక పెడితే గుంటూరులో హైకోర్టు పెట్టాలి. ఒకవేళ గుంటూరు, విజయవాడ లాంటి ప్రదేశాల్లో రాజధాని కనుక పెడితే కర్నూలులో హైకోర్టు పెట్టాలి. కర్నూలులో ఫస్ట్ రాజధాని అనుకొని కర్నూలులో A క్యాంపు, B క్యాంపు అన్ని పెట్టారు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు. మద్రాసు నుంచి విడిపోయాను. గుడ్ థింగ్. దాన్ని
తర్వాత హైదరాబాద్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసిపోయిన తర్వాత 1956లో 48లో నిజాం వెళ్ళిపోయాడు, 53లో డివిజన్ జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ రెండు రాష్ట్రాలు కూడాను కలిసిపోయిన దాకా బూర్గుల రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ నడిచింది. రెండు కలిసిపోయినాయి. కలిసిపోయినప్పుడు కర్నూలు నుంచి మనం హైదరాబాద్ వచ్చాం. ప్రతి ఒక్కడు కూడాను హైదరాబాద్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం మూలకంగా హైదరాబాద్ ఇప్పుడు మహానగరం అయిపోయింది. అందరికి ఆస్తుపాస్తులు అన్ని ఇక్కడే ఉంటాయి. చూసాం కదా మనం, మినిస్టర్లు అందరు కూడా సాటర్డే సండే అయితే హైదరాబాద్ పరిగెత్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాతావరణం బాగుంటుంది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగా తక్కువ ఉంటుంది, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇది బాగుంటుంది అన్న ఉద్దేశంతో హైదరాబాద్ డిసైడ్ చేస్తున్నారు. తప్పులేదు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడాను 60% ఇన్కమ్ హైదరాబాద్ నుంచి వచ్చేది. మరి ఇది నేను చెప్తున్నా లెక్క కాదు బాబు, ఆర్బీఐ వాళ్ళను సిఎండిజీ వాళ్ళు చెప్పిన లెక్క చెప్తున్నా నేను. మరి ఇప్పుడు అది తెలంగాణకి పోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సంగతి ఏంది? చేతికి చెప్పొచ్చినట్టేగా, అంతే కదా. మరి ఎట్ట కాంపెన్సేట్ చేయాలి? ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే నేను డిసెంబర్లో ఆయనకి రాసిన లెటర్లో కూడాను 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇవ్వండి అని చెప్పి రాసింది. అందుకు రికవర్ అవుతాం కాబట్టి. క్యాపిటల్ కట్టుకోవడానికి 10,000 కోట్లు ఇవ్వండి అని మనం అడిగితే వాళ్ళు ఏదో 2,000 కోట్లు 3,000 కోట్లు ఇస్తారు. జనరల్ గా అక్రాస్ ద టేబుల్ బేరసారాలు దొరుకుతాయి అన్న ఉద్దేశంతో అది రాసింది. దీనిలో కూడా చెప్పాను నేను, స్టీల్ ప్లాంట్ ఎట్సెట్రా కూడా చెప్పాను నాకు తెలిసినంత వరకు. నేను రాసినటువంటి ఈ 2 లెటర్స్ కూడా దిగ్విజయ్ సింగ్ గారికి హైదరాబాద్ లో ఇచ్చాను, సోనియా గాంధీ గారికి రాత్రి 9:30 ఆమె ఇంట్లోనే ఇచ్చాను, జయరాం రమేష్ గారికి పంపించాను, ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి పంపించాను, లగడపాటి రాజగోపాల్ గారు కూడా పంపించాను. ఎందుకంటే డివిజన్ చేస్తారన్న సంగతి డిసైడెడ్ అది ఆల్రెడీ. అల్టిమేట్ గా అది ఫిబ్రవరిలో జరిగింది, దట్ ఇస్ డిఫరెంట్. కానీ డివిజన్ చేయాలని ఎప్పుడు అనుకున్నారంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ 2013లోనే డిసైడ్ చేశారు. ఇదంతా కూడా హిస్టరీ. 1937లో శ్రీబాగ్ ఒప్పందం దగ్గర నుంచి మెడ్రాసు సంగతి సమాచారం, చిదంబరం కడుపుమంట అని చెప్పా కదా నేను. ఇప్పుడు మనం అమరావతి దగ్గర అయిపోతున్నాం. నేను ఏదైతే దొనకొండ ఏరియా అని చెప్పానో శివరామకృష్ణ గారు 2014 ఆగస్టు 31 ఆయన ఇచ్చిన రిపోర్ట్ లో కూడా అదే చెప్పారు. ఇంకొక 3 రోజులుగా చనిపోతాననగా హిందూ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్పాడు. చంద్రబాబు గారు మీరు మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి, నేను మీ ఫ్యాన్ ని, మీరు అమరావతిని సెలెక్ట్ చేశారు, ఇది మీ కొంప ముంచుతుంది, రాష్ట్రానికి నాశనం జరుగుతుందండి అని చెప్పాడు ఆయన. ఇది నేను చెప్తున్న మాట కదా, ఆయన చెప్పాడు. హిందూ వాళ్ళకి ఇచ్చాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది ఎవరైనా సరే ఆ రోజుల్లో ఉన్న హిందూ పేపర్స్ వెతుక్కొని దొరుకుతుంది. ఇది నేను నా నోటితో చెప్తుంది కాదు. మరి చంద్రబాబు నాయుడు గారికి మీకు సంబంధ అనుబంధాలు ఏంది అని కూడా అడుగుతారుగా, అది కూడా చెప్పాలిగా జనాలకి. ఈ ఫోటో చూడు, కనపడుతుందా? ఇది 2012 ఆగస్టులో ఢిల్లీలో మైసూరారెడ్డి గారి ఇంట్లో దిగినటువంటి ఫోటో. 2012లో 2012 ఆగస్టులో ఇది. 2013 మేలో ఎల్కే అద్వానీ గారికి వాళ్ళందరికి ఇచ్చింది. అదే 2013 డిసెంబర్ యేసుప్రభు గారు పుట్టిన రోజున రాసినటువంటిది ఇంకా డీటెయిల్ గా రాశాను. 2014లో డివిజన్ జరిగింది. 2014లో శివరామకృష్ణ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అందరి దగ్గర ప్రజాసేకరణ చేస్తూ హైదరాబాద్ వచ్చినప్పుడు జూబ్లీ హాల్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో కూడా నేను ఇదే లెటర్ ఇచ్చాను ఆయనకి. ఆయన రవి వేరే ఇంకొక ఆముంటారు, పేరేదో మర్చిపోయారు, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. మీరు చెప్పింది చాలా రీజనబుల్ గా ఉందండి, ఇది క్వైట్ రీజనబుల్ గా ఉంది, ఇది యూ విల్ డెఫినెట్లీ కన్సిడర్ దిస్ అండి అన్నారు. వాళ్ళకి యాక్చువల్ గా దొనకొండలో క్యాపిటల్ పెట్టాలి అనేటువంటిది వాళ్ళ సజెషన్. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడేమో అది ఆయనకే తెలియాలి, ఆయన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకే తెలియాలి.